హాయ్ నేను సతీష్. ఓటింగ్ అనాలిసిస్ అట్లాగే థర్డ్ ప్రోమో ఉంది కదా, ఈ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. ముందు ఒక కామెంట్ అయితే చేయండి. యష్మి లాస్ట్లో ప్రోమో లాస్ట్లో మనీ నన్నే తీసావు కదా, నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా, యష్మి డాన్ అన్నట్టు ఆవిడ బెదిరించడం, ఆవిడేమో అతనితో ఆడుకుంటున్నట్టుంది, ఆయనేమో ఇలా చూసాం ఏ అంటారా బాబు తినేస్తే కొంపదీసి నన్ను వేసేస్తా ఏంటన్నట్టుగా ఆయన ఆ ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ అక్కడ చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. ఆవిడ అడగడం డాన్ నువ్వు ఎవరితో పెట్టుకున్నావు తెలుసా, డాన్ ఎస్మితో పెట్టుకున్నావు అన్నట్టు ఆవిడ చెప్పడం, ఇతనేమో అవునా సరే ఏదో ఒకటి చెయ్యి ఇంకేం చేస్తాను కర్మ అన్నట్టుగా ఆ రియాక్షన్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది. సరే ఇంక ఈ ప్రోమో గురించి చెప్పే ముందు ఓటింగ్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. ఫస్ట్ మన న్యూస్ బోల్ ఛానల్ కమ్యూనిటీలో ఒక 46,000 వరకు ఓటు వేస్తే నబీల్ ఏమో 30%, నిఖిల్ కూడా 30%, మణికంఠ ఏమో 19%, అట్లాగే విష్ణుప్రియ ఒక 15%, ఆదిత్య ఓం అలాగే నైనికకు సంబంధించి 6% ఓటింగ్ ఉంది. వీళ్ళిద్దరికి కలిపి 1% పెరిగింది. ఓవరాల్గా మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఇంత టఫ్ ఫైట్ 46,000లో కూడా ఈక్వల్గానే నబీల్ అండ్ నిఖిల్ కొనసాగుతూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసే ముందు ఈ ప్రోమో గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇది న్యూస్ బోల్ కమ్యూనిటీలు కూడా మీరు ఓటు వేయండి, అందరికీ షేర్ కూడా చేయండి, ఆ లింక్ కూడా షేర్ చేస్తే ఎక్కువ మంది ఓటింగ్ వేసేదానికి అవకాశం ఉంటుంది కనుక. ఇంకా ప్రోమో ప్రకారం చూసుకున్నా సరే ఫస్ట్ ఏంటి, నైనిక ప్రేరణ డిస్కషన్, ఆమె బ్లాక్ చేసినట్టు అనిపిస్తుంది అంటే ర్యాండమ్ నాన్ సెన్స్ అలాగే ఆడుతుంది లేక చెబుతూ ఉంది. ఈ అమ్మాయి పదాలు చూసుకో అలా ఆడుతుంది అనుకుంటుందని చెప్పింది. ఈ టాస్కే అలాంటిది. ఇప్పుడు నైనిక బ్లాక్ చేసేసరి ఎందుకు చేస్తారు, బ్లాక్ చేయరు, వైట్ చేయరు, ఎవరు కావాలని చేయరు. ఆమె అట్లాగే ఎవరు అడ్డేసుకుంటారో ఆపేసుకుంటారో చెప్పండి, కావాలని ఎవరు చేయరు. దూసుకుపోతారు క్రమంలోనే కొద్దిగా ఒక అడుగు కాస్త వేగంగా పరిగెత్తే వాళ్ళు, చాలా స్పీడ్గా మూవ్ అయ్యేవాళ్ళు, పర్సనాలిటీ వైజ్ ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్నవాళ్ళు ఒక అడుగు ముందుకు దూసుకుపోతారు. కొద్దిగా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎవరినెవరు వాంటెడ్లు అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేయరు. కానీ ఆవిడైతే ఈ టాస్క్ నేచర్ అలాంటిది కనుక. బట్ ఇంకేంటి ఫైనల్లీ వీళ్ళిద్దరిలో ఉండాల్సి వచ్చేటప్పటికి తర్వాత డిస్కషన్ ఏంటి, విష్ణుప్రియ ప్రేరణ, వీళ్ళిద్దరిలో ఈ విష్ణుప్రియ అనేది ఈ వీక్ చీఫ్ కావాలని అనుకుంటారు అంటే ప్రేరణ కంపేర్ చేసుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే విష్ణుప్రియలు మొన్నటి నామినేషన్లు కూడా 5గురు నామినేట్ చేశారు. ఆ పాయింట్స్లో ప్రేరణకు ఒక్కరు కూడా నామినేట్ చేయలే, ఈ విష్ణుప్రియకి చేశారు కనుక అవే రీజన్స్ ఆల్మోస్ట్ చెప్తాను. నీకు సీరియస్నెస్ లేదు, నువ్వు టాస్క్లో అసలు చీఫ్ అవ్వాలని అప్పుడు రెడ్ ఎగ్ కోసం నువ్వే వదిలేసావు, బట్ ప్రేరణ ఇంతవరకు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అందరూ చెబుతారా, లేకపోతే అంతకు ముందు టాస్క్లో అవుట్ అయిపోయినా ఎవరైతే సంచాలకులు ఉన్నారో వాళ్ళ ఒక్కలే చెబుతారనేది ఇక్కడ ఇంట్రెస్ట్. అలాగైతే ఇప్పుడు ప్రోమోల ప్రకారం చూసుకుంటే ఫస్ట్ అవుట్ అయిపోయినందుకు మణికంఠ ప్రేరణ వర్సెస్ యష్మిలో వచ్చేసప్పటికి యష్మిని ఉంచాడు రేసులో, ప్రేరణ రేసులో ఉంచి యష్మిని తప్పించేశారు. ఈ రేసులో ఏంటి, యష్మి సంచాలకురాలుగా ఉంటుంది. ఇక్కడ ఫైనల్ డెసిషన్ ఆవిడైతే చెబుతుంది. ఎందుకంటే సంచాలకురాలుగా 8 మెంబర్స్ని ఆపాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, వాయిస్ అవుట్ చేయాలి, అవన్నీ నీతో పోల్చుకుంటే ప్రేరణ బెటర్ అని చెప్పేసి ప్రేరణకు అవకాశం ఇవ్వాలి, నువ్వు తప్పుకోవాలని లెక్క విష్ణుప్రియని తప్పించేసి ప్రేరణకైతే అవకాశం ఇస్తుంది ఇక్కడ యష్మి సంచాలకురాలుగా. అయితే ఈ డెసిషన్ ఫైనల్గా వాళ్ళు జడ్జిమెంటే ఇస్తారా, ఒపీనియన్ తీసుకుని, లేకపోతే ఫైనల్ వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ అంతా విన్నాక వీళ్ళే డిసైడ్ చేస్తారని చూడాలి. మొత్తానికి ఇక్కడ వీళ్ళిద్దరిలో చేసుకుంటే విష్ణుప్రియ ప్రేరణలో పోల్చుకుంటే ప్రేరణకి కొద్దిగా ప్రయారిటీ ఛాన్సెస్ అయితే ఎవరైనా యష్మి కావచ్చు, హౌస్మేట్స్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆవిడ ప్రతి దశలో నేను అవ్వాలి ప్రతి టాస్క్లు కూడా అవ్వాలనే ఆ స్పిరిట్ కనిపిస్తూ ఉంది. ఫిజికల్ టాస్క్లు కావచ్చు, మైండ్ గేమ్ కావచ్చు, పాయింట్స్ ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు. కానీ విష్ణుప్రియ ఏంటంటే లైట్ తీసుకుంది. ఏమది నిఖిల్తో కూడా నాకు అంత అవ్వాలని లేదులే, నీకు ఫ్రెండ్ కాబట్టి నీకు ఈజీ చేసేస్తాను అనుకుంటున్నా, సో రెడ్ ఎగ్ కూడా నాకు అవసరం లేదులే, వేరే వాళ్ళకి చేసుకొని చెప్పడం, అంత సీరియస్నెస్ లేకపోవడం, మెయిన్ టాస్కుల్లో కూడా పర్ఫార్మెన్స్ లేదు, నీలో జీల్ లేదని ఇప్పటికే నామినేషన్లు కూడా చెప్పారు కనుక ఆటోమేటిక్గా ఆవిడనే తప్పించేస్తారు. మరి ఒక యష్మి డెసిషన్ అయినా హౌస్మేట్స్ డెసిషన్ అయినా మెజారిటీ అలాగే ఉంటుందని అర్థమవుతుంది. పైగా మనకున్న అప్డేట్ ప్రకారం కూడా చూసుకున్న ప్రేరణ లాస్ట్ రౌండ్లో నబీల్ వరకు పోటీపడి వెళ్ళింది, అంటే యష్మితో ఒక రౌండ్లో దప్పించుకొని వచ్చింది. అట్లాగే విష్ణుప్రియ ప్రేరణ రౌండ్లో మళ్ళీ విష్ణుప్రియని దాటుకొని వచ్చింది. ఇట్లా అంచెలంచెలుగా దాటుకుంటూ ఫైనల్గా వెళ్ళి ఫైనల్ రౌండ్లో ఆవిడైతే అవుట్ అయిపోద్ది. ఇక్కడ తర్వాత సరే వీళ్ళిద్దరు రౌండ్లో చూసుకుంటే విష్ణుప్రియ అవుట్ అయిపోయింది కనుక నెక్స్ట్ ఐఎంఐ సంచాలకురాలుగా ఉంది. సంచాలకురాలుగా ఉండేటప్పుడు ఎవరు, నైనిక వర్సెస్ సీత, ఇద్దరు మాజీ చీఫ్లు. ఇక్కడ డెసిషన్ పోని తీసుకునే దానికి లేదు. ఇప్పుడు విష్ణుప్రియ ప్రేరణ అంటే ఇద్దరు చీఫ్లు అవ్వాల, సో కంపేర్ చేసుకున్నా సరే నీకు ఆ ఫీల్ ఉందా, జీల్ ఉంది, బట్ నీకు లేదు అని చెప్పొచ్చు. నీలో సీరియస్నెస్ ఉంది, నీలో లేదు, అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు సీరియస్గా ఫైట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, రెడ్ ఎగ్ నాకే ఇవ్వాలని కావచ్చు, ఏదైనా అట్లా కూడా చెప్పొచ్చు. అలాగే ఇంకోటి ఏంటి, అంతకుముందు మణికంఠ వర్సెస్ యష్మి వచ్చేటప్పటికి యాక్చువల్గా యష్మి నువ్వు ఆల్రెడీ అయ్యావని చెప్పొచ్చు, అట్లాగే మణికంఠ అవ్వలేదు కనుక ఆయనకి ఇవ్వచ్చు. కానీ అక్కడ పర్సన్ టు పర్సన్ వైబ్, ఆయన అయితే ఫిజికల్ టాస్క్లు నిన్న ఆడిన టాస్క్లు కూడా యష్మి గెలిచింది, మణికంఠ ఓడిపోయాడని ఆ పాయింట్ అనే చెప్పొచ్చు. అంటే అక్కడ అడుగుతున్నాడు కదా పృథ్వీ విషయంలో విన్నింగ్ కంటెస్టెంట్స్ ఉండాలి, టాస్క్లో విన్ అయ్యే వాళ్ళే ఉండాలి అర్హులుగా చీఫ్ గారు అంటే
లేకపోతే అవసరం లేదా, అసలు విన్నింగ్ అయితేనే చీఫ్ అవ్వాలా లేకపోతే లేదు, నిన్నటి వరకైనా కంపేర్ చేసి ఉండొచ్చు. యష్మి నీతో ఆడింది గెలిచింది, ఆమె ఫిట్టెస్ట్ అనిపిస్తుంది, సో అన్ని రకాలుగా ఆవిడ హ్యాండిల్ చేయగలదు. కానీ అక్కడ ఇవ్వాల్సి వస్తే మనకంటే అవ్వలేదు కనుక ఆయన కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే అది విషయం మళ్ళీ తర్వాతకి వచ్చేసరికి అదే పాయింట్ విషయంలో యష్మి వర్సెస్ ప్రేరణ వచ్చేసరికి యష్మిని తప్పించేశారు. నువ్వు ఆల్రెడీ అయ్యో ప్రేరణ అవ్వలేదు కదా. ఇలా సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉండే కాంబినేషన్స్ బట్టి ఒపీనియన్స్ అయితే మారుతూ ఉంటాయి. కంటెస్టెంట్కి మధ్య ఉండే పాజిటివ్ ఆర్ నెగిటివ్ వైబ్ని బట్టి కూడా సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మరి ఇక్కడ నైనిక సీత ఇద్దరు అయ్యారు. మళ్ళీ వీళ్ళ ఫ్రెండే ఇక్కడ సంచాలకురాలు ఉంది, ఈవిడికి అటు నుయ్యి ఇటు గొయ్యి అన్నట్టు ఉంటుంది. ఇద్దరులో ఎవరికి డెసిషన్ తీసుకోవాలంటే క్లియర్గా చెప్పేస్తాను. నైనికి నేను ఉన్నదాట్లే అంత కాన్ఫిడెంట్ తెలుసు కదంటే, సీత వచ్చే తుఫాన్తో నేను కూడా గట్టిగా పోరాడగలను, నేను కూడా ఆడతాను, నా ఫీలింగ్ కూడా అదే, ఇద్దరు కాన్ఫిడెన్స్గా ఉంటాం, ఆడతాం, చేస్తామంటున్నారు. బట్ ఫైనల్లీ విష్ణుప్రియమో నైనికకైతే సపోర్ట్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ సీత కూడా హర్ట్ అయింది. అంటే నేను అందరినీ పంపించి డెసిషన్ రాంగ్ తీసుకున్నా అంటూ అదే నా తప్పు. ఎందుకంటే నిన్న కూడా బాగా డిస్కషన్ జరిగింది. ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్కులకు సంబంధించి 8 టాస్కులు, లాస్ట్ వీక్ 5, ఈ వారం నిన్న ఒక 5, 3 మొత్తం 8 టాస్కులు ఆడిస్తే సీత ఒక్క టాస్క్లో కూడా పార్టిసిపేషన్ చేయలే. ఫస్ట్ బాల్ వెళ్ళే టాస్క్లో, తర్వాత బిర్యానీ తినే టాస్క్లో, తర్వాత నబీల్ అండ్ పృథ్వీ ఆడిన బెలూన్ మేకు టాస్క్లో, ఆ తర్వాత ఇంకా పజిల్ పెట్టే టాస్క్లో, ఇంకోటి 5వ టాస్క్ ఏదో జరిగిందిగా అదొక టాస్క్. తర్వాత నిన్న చూసాం మనం, నిన్న ఒక 3 టాస్కులు అయ్యాయి. ఈ మొత్తంగా ఓవరాల్గా 8 టాస్కుల్లో ఆవిడ కంట్రిబ్యూషన్ డైరెక్ట్గా పార్టిసిపేషన్ చేయాలి. సో హౌస్ మేట్స్కి ఎవరికైనా అది వ్యాలిడ్ పాయింటే. నిన్న కూడా చాలాసేపు నైట్ డిస్కషన్ కూడా ఇదే, సీత వర్సెస్ పృథ్వీ, అట్టగే సీత ఇన్ని టాస్కులు మిస్ అయ్యింది, ఇన్ని టాస్కులు ఆడలే, మరి ఆవిడ ఎట్టా సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అవుతుంది. నబీల్లో పంపించారు అన్ని టాస్కులకి. నిన్న కూడా నబీల్ అండ్ ఆదిత్య ఒక టాస్క్ ఆడారు, అంతకుముందు టాస్క్ కూడా వేరే కంటెస్టెంట్స్ ఆడారు. బట్ సీత అయితే ఆడలా. మణికంఠ, యష్మి ఒకటి ఆడారు, స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఏమో విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఆడారు. ఈ 3 టాస్కుల్లో కూడా ఆడలేదు. అంతకు ముందు వచ్చిన 5 టాస్కుల్లో కూడా ఆవిడ డాన్స్ టాస్క్లో లాస్ట్ వరకు ఉండాలి, ఆడింది కానీ అది గ్రూప్ టాస్క్, అందరూ ఆడారు. ముందు వచ్చిన 5 టాస్కులు 5 టాస్క్, బట్ లాస్ట్ రౌండ్ వరకు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. సో 8 టాస్కుల్లో ఒక దాంట్లో కూడా ఈవిడ లేదే ఇండివిజువల్గా అని ఒక డెసిషన్ ఇప్పటికే అందరూ డిస్కషన్ అయితే జరిగింది. అది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది, ఖచ్చితంగా ఆటోమేటిక్గా అది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది కనుక ఆ పాయింట్లో తప్పించేసి ఉండొచ్చు మరి. బట్ నేను ఛాన్స్ ఇవ్వాలి కదంటే ఇవ్వాలి, అలాగని చెప్పి తనకమాలిన ధర్మమా? 8 కనీసం 6 ఇచ్చినా మిగతా 2 దగ్గర నువ్వు ఇనిషియేట్ పోనీ 7 ఆడించినా ఒక దాంట్లోనే పార్టిసిపేషన్ చేయాల్సింది కదా. మరి అదైతే ఆవిడ మిస్టేక్, ఆవిడ కూడా ఒప్పుకుంది, సీత కూడా నా మిస్టేక్ అదే, నాకు అర్థమైంది నాకు. అలాగే లాస్ట్లో యష్మి ఇందాక చెప్పినట్టు మనీ నన్ను తీసావు కదా, నీకు నా సంగతి తెలియట్లా, చూస్తాను లెక్క బేదిరించడం ఇదంతా. సరే ఓటింగ్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా అన్ని ఛానల్స్లో అన్ని దీంట్లో కలిపి ఓవరాల్గా చూసుకుంటే నబీల్ నిఖిల్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల నబీలే ఫస్ట్ ప్లేస్లు ఉంటాయి, ఒక 3-4 చోట్ల నబీల్ ఫస్ట్ ప్లేస్లో 29% అట్లా అంటే నిఖిల్ ఎక్కువ శాతం దట్లో 28-29 అట్లా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్. ఫస్ట్ పొజిషన్ మాత్రం నో డౌట్ చాలా టఫ్ కాంపిటీషన్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. అట్టగా థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు, ఆయనకు ఒక 18% యాజిటేజ్గా కొనసాగుతుంది. ఇక విష్ణుప్రియ కూడా 15%, అట్టగే ఆదిత్య 6, నైనిక 5% ఉంది. అయితే వీళ్ళిద్దరిలో ఎవరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయాలనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ లాగా అయింది వాళ్ళకి. ఎందుకంటే లాస్ట్ అలా ఓటింగ్ దగ్గర పడుతున్న కొద్ది ఎండ్ టైం వచ్చేసరికల్లా నైన్కి కొద్దిగా పికప్ అవుతుంది, అయినా సరే పెద్దగా ఓటింగ్ పెంచుకోవట్ల. వీళ్ళిద్దరూ లాస్ట్ 6-5 స్థానాల్లో ఉండే వాళ్ళకి, అలాగే వీళ్ళకంటే ముందుగా ఉన్న 4వ ప్లేస్లో ఉండే వాళ్ళకి 10% వరకు ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. అంటే విష్ణుప్రియ 4వ ప్లేస్లో ఉండే 15% ఉంటే ఆదిత్యకి 5-6%, 6% ఇట్లాగే ఉంది, అంటే కనీసం 9%. ఇక లాస్ట్ ప్లేస్లో ఉన్న నైనికకి, విష్ణుప్రియకి 4వ ప్లేస్లో ఉన్న విష్ణుప్రియకి చూస్తే ఒక 10% ఉంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అది కూడా ఇవాళ నైటే, బుధవారం నైటే చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇవాళ నైటే హౌస్లోంచి పంపిస్తే బెటర్, ఎందుకంటే అది మిడ్ వీక్. ఆ మిడ్ వీక్ అనే దానికి వారం మధ్యలోనే పంపిస్తేనే దానికి పూర్తిగా న్యాయం చేసినట్టు ఉంటుంది. అంతే తప్ప గురువారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాగించి శుక్రవారం నాడు ఎట్లా పంపిస్తే అది అంత ఫెయిర్ అనిపించుకోదు. ఇంతవరకు జరిగిన ఓటింగ్ ప్రకారం అంటే మిడ్ వీక్ అనే దానికి న్యాయం చేసినట్టు అనిపించదు. మొత్తం వీక్ అంతా ఉన్నట్టే కదా అని లెక్క ఉంటుంది. సో బుధవారం వరకు, ఇప్పుడు సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు ఓటింగ్ జరిగారు. ఇంతవరకు జరిగిన ఓటింగ్ ప్రకారం లిస్టులో ఉండేవారు ఎవరంటే మరి నైనికను పంపిస్తారా, ఆదిత్యని పంపించాలని డిస్కషన్ కూడా జరుగుతుంది. ఈ ఉన్న 2 ఇద్దరితో కంటెంట్ లేదు. బట్ ఈ ఉన్న 2 రోజుల్లో ఏమైనా ఎమోషనల్ కంటెంట్ ఏదో వస్తుందనో వచ్చినా పెద్దగా అంత వచ్చేసంత లేదు. 5 వారాల్లో లేనిది ఈ 2 రోజులు ఏమొచ్చేస్తుంది. సో వీకెండ్ లాస్ట్ డే ఎవరిని పంపాలి, లేదా ఇప్పుడు ఈ మిడ్ వీక్ ఎవరు, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే నడుస్తుందో నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరి మధ్య పెద్దగా మార్జిన్ లేదు. నైనిక జస్ట్ 1% పికప్ అవడం వల్ల ఆదిత్యతో 1-2% దగ్గరే ఊగిసలాట అవుతుంది. మొత్తానికి వీళ్ళిద్దరిలోనే మిడ్ వీక్ ఎవరు, వీకెండ్ ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి.